Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word far. Far means దూరము, దూరముగా. Our house is far from the market means మా ఇల్లు మార్కెట్ నుండి దూరంగా ఉంది. Here our means మా, house means ఇల్లు, house is means ఇల్లు ఉంది, far means దూరంగా, from means నుండి. Our school is far from the railway station means మా బడి రైల్వే స్టేషన్ నుండి దూరంగా ఉంది. Here our means మా, school means బడి, school is means బడి ఉంది, far means దూరంగా. Our house is far from the zoo means మా ఇల్లు జంతు ప్రదర్శనశాల నుండి దూరంగా ఉంది. Here zoo means జంతు ప్రదర్శనశాల. We are very far to your house means మేము మీ ఇంటికి చాలా దూరంగా ఉన్నాము. Here we means మేము, we are means మేము ఉన్నాము, very means చాలా, far means దూరంగా, to means కి, your means మీ, house means ఇల్లు, to your house means మీ ఇంటికి. Her house is very far from the temple means ఆమె ఇల్లు గుడి నుండి చాలా దూరంగా ఉంది. Here her means ఆమె or ఆమె యొక్క, house means ఇల్లు, house is means ఇల్లు ఉంది, very means చాలా, far means దూరంగా, from means నుండి, temple means గుడి. How far means ఎంత దూరం. How far does she walk means ఆమె ఎంత దూరం నడుస్తుంది. Our house is very far means మా ఇల్లు చాలా దూరంగా ఉంది, or you can also say మా ఇల్లు చాలా దూరంలో ఉంది. Here our means మా, house means ఇల్లు, house is means ఇల్లు ఉంది, very means చాలా, far means you can say దూరంగా or దూరంలో. Our school is very far means మా బడి చాలా దూరంలో ఉంది, school means బడి. How far is Tirupati from here means ఇక్కడి నుండి తిరుపతి ఎంత దూరం. Here how far means ఎంత దూరం, far means దూరం, how far means ఎంత దూరం. From here means ఇక్కడి నుండి, from means నుండి, here means ఇక్కడ, from here means you can say ఇక్కడి నుండి. How far is means you can say ఎంత దూరంలో ఉంది. Tirupati is very far means తిరుపతి చాలా దూరంలో ఉంది. Here Tirupati is means తిరుపతి ఉంది, very means చాలా, far means దూరం, but here you can say దూరంలో. How far is your friend's house from here means మీ స్నేహితుడి ఇల్లు ఇక్కడి నుండి ఎంత దూరంలో ఉంది. Here how far means ఎంత దూరం, how far is means ఎంత దూరంలో ఉంది, your means మీ, friend means స్నేహితుడు or స్నేహితురాలు. The word స్నేహితుడు is used for masculine gender, స్నేహితురాలు is used for feminine gender. So friends means స్నేహితుడి or స్నేహితురాలి. స్నేహితుడి is masculine gender, స్నేహితురాలి is feminine gender. House means ఇల్లు, from means నుండి, here means ఇక్కడ, from here means you can say ఇక్కడి నుండి. How far they are going by walk
మీన్స్ వారు నడుస్తూ ఎంత దూరం వెళ్తున్నారు. హియర్ హౌ ఫార్ మీన్స్ ఎంత దూరం. దే మీన్స్ వారు. దే ఆర్ గోయింగ్ మీన్స్ వారు వెళ్తున్నారు. బై వాక్ మీన్స్ యూ కెన్ సే నడుస్తూ ఆర్ నడిచి. హౌ ఫార్ డు యు గో బై ట్రైన్ మీన్స్ మీరు రైలులో ఎంత దూరం వెళ్తారు. హియర్ హౌ ఫార్ మీన్స్ ఎంత దూరం. హౌ ఫార్ డు యు గో మీన్స్ మీరు ఎంత దూరం వెళ్తారు. బై ట్రైన్ మీన్స్ యూ కెన్ సే రైలులో. హౌ ఫార్ కెన్ యూ ట్రావెల్ ఇన్ ఎ డే మీన్స్ మీరు ఒక రోజులో ఎంత దూరం ప్రయాణించగలరు. ఆర్ యూ కెన్ ఆల్సో సే ప్రయాణం చేయగలరు. హియర్ హౌ ఫార్ మీన్స్ ఎంత దూరం. హౌ ఫార్ కెన్ యూ ట్రావెల్ మీన్స్ మీరు ఎంత దూరం ప్రయాణించగలరు. కెన్ యూ ట్రావెల్ మీన్స్ మీరు ప్రయాణించగలరా. ఇన్ మీన్స్ లో, ఏ మీన్స్ ఒక, డే మీన్స్ రోజు. ఇన్ ఎ డే మీన్స్ ఒక రోజులో. హౌ ఫార్ డిడ్ యూ త్రో ఇట్ మీన్స్ నువ్వు దానిని ఎంత దూరం విసిరావు. హియర్ హౌ ఫార్ మీన్స్ ఎంత దూరం. డిడ్ యూ త్రో మీన్స్ నువ్వు విసిరావా. హౌ ఫార్ డిడ్ యూ త్రో మీన్స్ నువ్వు ఎంత దూరం విసిరావు. ఇట్ మీన్స్ దానిని. ఇట్ ఈస్ సో ఫార్ మీన్స్ అది చాలా దూరంలో ఉంది. హియర్ ఇట్ మీన్స్ అది. ఇట్ ఈస్ మీన్స్ అది ఉంది. సో మీన్స్ చాలా. ఫార్ మీన్స్ దూరంలో. సో ఫార్ దెర్ ఇస్ నో రిప్లై మీన్స్ ఇంతవరకు బదులు లేదు. హియర్ సో ఫార్ మీన్స్ యూ కెన్ సే ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇంతవరకు. దెర్ ఇస్ నో రిప్లై మీన్స్ బదులు లేదు. రిప్లై మీన్స్ బదులు, నో మీన్స్ లేదు. ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ అబౌట్ ఇట్ సో ఫార్ మీన్స్ నేను దాని గురించి ఇంకా నిర్ణయించుకోలేదు. హియర్ ఐ మీన్స్ నేను. ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ మీన్స్ నేను నిర్ణయించుకోలేదు. అబౌట్ మీన్స్ గురించి. ఇట్ మీన్స్ దాని. సో ఫార్ మీన్స్ ఇంతవరకు. ఆర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ కెన్ సే ఇంకా. ఫార్ సైటెడ్ మీన్స్ దూర దృష్టి గల. షీ హ్యాస్ నాట్ కమ్ సో ఫార్ మీన్స్ ఆమె ఇంతవరకు రాలేదు. హియర్ షీ మీన్స్ ఆమె. షీ హ్యాస్ నాట్ కమ్ మీన్స్ ఆమె రాలేదు. సో ఫార్ మీన్స్ ఇంతవరకు.